ప్రభుత్వ మెడికల్ కాలేజీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని వైసీపీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏరు దాటాక తెప్ప తగలేయడం అన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ విధానమని, అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇవ్వటం, ఆ తర్వాత నిస్సిగ్గుగా ఆ హామీలు తొంగలు తొక్కి తాము అనుకున్నదే చేయటం టీడీపీ ఆనవాయితీ అయిందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయం నీట్ విద్యార్థులకు శాపంలా మారిందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలకు కూడా ఎక్కడా పొంతం లేదు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అంటే ఇదే అని మనం చెప్పవచ్చు. ఎలక్షన్ ముందు మరి ఏమైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి శాంక్షన్ ఇవ్వడం జరిగిందో, మరి దానిపైన రకరకాల విమర్శలు చేయడం, అందులో మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటా లేకుండా చేస్తామని, వచ్చిన వెంటనే జీవోలు ఇచ్చేది రద్దు చేస్తామని వాళ్ళు చెప్పడం, తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అది రద్దు చేయడం, అటు నుంచి కాలేజీలనే ప్రైవేట్ పరం చేసే విధంగా వాళ్ళ చర్యలు తీసుకుంటున్నారు. దీనికి నిదర్శనమే ఈ మధ్య జరిగిన సంఘటనలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ పోయిన సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు మరి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవ్వడం, అడ్మిషన్లు కూడా ప్రారంభించడం జరిగింది. సుమారు 750 మంది మెడికల్ స్టూడెంట్స్ ఈ రోజున మరి ఆ కాలేజీల్లో వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఈ సంవత్సరం అయితే ఇంకో 5 మెడికల్ కాలేజీలు అంటే సుమారు 750 మంది మళ్ళీ అడ్మిషన్లు ఇంకో వాళ్ళు ఎదురు చూస్తుంటే కేవలం 50 మంది, అది కూడా పులివెందుల్లో 50 మందికి వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రికమెండ్ చేస్తే అడ్మిషన్కి రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆ 50 మందిని కూడా క్యాన్సిల్ చేయమని వాళ్ళు మరి ఎన్ఎంసీకి రాశారంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మరి నీట్ విద్యార్థుల్ని మోసం చేస్తుందా అన్నది మరి మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ నీట్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా పేద ప్రజలు ఎంతోమంది మరి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చినందుకు మనకి సీట్ వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా మరి ఏ రకంగా మరి మోసం చేసి వాళ్ళందరికీ కూడా మరి నష్టపరిచారో అన్నది మనం చూస్తున్నాం.